హాయ్ అండి. చికెన్ ఫ్రై పలావ్ చేశాను. బిర్యానీ స్పైసెస్ అన్ని నేను ఈ ప్యూర్ బ్రాస్ మసాలా బాక్స్ లో స్టోర్ చేసుకుంటున్నాను. చికెన్ ఫ్రై పలావ్ పెద్ద ప్రాసెస్ ఏమి కాదు. నార్మల్ చికెన్ పలావ్ లా చేసుకోవడమే. కాకపోతే మనం వాటర్ యాడ్ చేసిన తర్వాత అందులోనే రైస్ వేసేసి ఉడికించేసుకుంటాం కదా. అలా కాకుండా ఈ చికెన్ ఫ్రై పలావ్ కి చికెన్ పీసెస్ అన్ని సెపరేట్ చేసేసి అవన్నీ కూడాను ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఫ్రై పలావ్ నేను ఈ ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ కుక్ వేర్ లో చేశాను. ఇవి ప్యాక్ ఆఫ్ 3 వస్తాయి. రైస్ అంతా ఉడికిపోయాక ఫ్రై చేసిన చికెన్ ముక్కలు వేసుకుంటే పలావ్ రెడీ అయిపోద్ది. తర్వాత ఈ ప్యూర్ బ్రాస్ పటీలాలో నేను మిల్లెట్ పాయసం చేశాను. బ్రాస్ కుక్ వేర్ లో కుక్ చేయడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయంట. ఈ రోజు మా లంచ్ స్పెషల్ చికెన్ ఫ్రై పలావ్, మిల్లెట్ పాయసము, అలాగే సలాడ్, మజ్జిగ చేశాను. అన్ని డైనింగ్ టేబుల్ మీద అరేంజ్ చేసేసి లంచ్ చేస్తాము. ఆల్రెడీ నా కిచెన్ లో గ్లాస్ జార్స్, మెటల్ జార్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు చూపిస్తున్నవన్నీ కూడాను కొత్తగా నా కిచెన్ లోకి యాడ్ అవబోతున్నాయి. ఈ జార్స్ అండ్ కంటైనర్స్ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. మెయిన్ గా నాకు ఈ డిజైన్స్ అయితే చాలా బాగా నచ్చుతున్నాయి. ఈ గ్లాస్ జార్స్ కి రింగ్స్ డిజైన్ వచ్చింది. చూడగానే నాకు చాలా బాగా నచ్చాయి. ఈ గ్లాస్ జార్ కి గ్లాస్ లిడ్ వచ్చింది. ఇవన్నీ కూడాను 8 అనమాట. ఇలా డిఫరెంట్ డిజైన్లతో రావడం వల్ల చూడడానికి బాగున్నాయి. నెక్స్ట్ మనకి పట్టుకోవడానికి గ్రిప్ కూడా బాగున్నాయి. ఇంకా నేను ఈ కంటైనర్స్ అండ్ జార్స్ లో మా ఇంట్లో ఉన్న కొన్ని గ్రాసరీస్ అయితే ఫిల్ చేసేసుకొని ఇంకా కిచెన్ లో అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను. నేనైతే అన్ని ఒకే సైజ్ లో కాకుండా డిఫరెంట్ సైజెస్ లో డిఫరెంట్ మోడల్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు వరకు నేను చూపించిన ప్రోడక్ట్స్ లో మీకు ఏదన్నా కావాలి అనుకుంటే ఈ ప్రోడక్ట్స్ అన్ని చూపిస్తూ లాంగ్ వీడియో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఆ వీడియో డిస్క్రిప్షన్ లో ఈ ప్రోడక్ట్ లింక్స్ అన్ని ఉంటాయి. ఒకసారి చెక్ చేయండి. ఇంకా నా కిచెన్ లో ప్లాస్టిక్ జార్సే లేకుండా ఈ విధంగా గ్లాస్ అండ్ మెటల్ జార్స్ తో ఆర్గనైజ్ చేసుకున్నాను. బాయ్ బాయ్.